నాకు ఇష్టమైన వాళ్ళు ఉంటే ఎక్కడ దాకైనా వస్తాను. అది సింపుల్గా చెప్పిన డైలాగ్ కానీ బట్ దాని ఇంపాక్ట్ మాత్రం ఖచ్చితంగా చాలా మందికి తగిలింది అనేది అయితే మనము చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మొత్తం ఇష్యూ ఇవాళ ఓవైపు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి తర్వాత అల్లు అర్జున్ ఫ్యాన్స్తో పాటు అప్పుడప్పుడు మెగా ఫ్యాన్స్ కూడా వీటిలో ఎంటర్ అవ్వడంతో ఇది కాస్త కాంట్రవర్సీగా మారి ఇప్పుడు ఇది నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ లెవెల్ తీసుకుంటుందన్న విశ్లేషణ నిర్మించేలాగా మనకు అనిపిస్తుంది. సో ఇదే విషయంపై ఇవాళ మనం చర్చ చేపడుతున్నాం. నిజంగానే అల్లు అర్జున్ ఫ్యామిలీ వర్సెస్ మెగా ఫ్యామిలీ నడుస్తుందా, అల్లు అర్జున్ ఫ్యాన్స్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ మాత్రమే నడుస్తుందా, దీంట్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంకొద్దిగా ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నారన్న విషయంపై మనం చర్చించేపట్టు ఈ చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు దాసరి విజ్ఞాన్ గారు, సినీ క్రిటిక్ మనతో పాటు స్టూడియోలో జాయిన్ అయ్యారు. అలాగే కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు, సినీ నిర్మాత మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. అంతేకాకుండా మెయిన్ ఇంపార్టెంట్ మనకి కంచాల చంద్రశేఖర్ రెడ్డి గారు, అంటే తనని మనము ఇక్కడ పొలిటీషియన్గా కాకుండా అల్లు అర్జున్ మామగారిగా మనం ఒకసారి పరిచయం చేద్దాం. ఎందుకంటే అక్కడ ఇంటర్నల్గా ఏం జరుగుతుందన్న విషయం మనం ఖచ్చితంగా చెప్పేందుకు తను జాయిన్ అయ్యారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. అడగంగానే వెంటనే మీరు ఒప్పుకున్నారు, మీరు లైవ్కి వచ్చారు. సో ఇట్స్ బీన్ ఆనర్. థ్యాంక్ యూ చంద్రశేఖర్ రెడ్డి గారు. సార్ మొత్తానికి ఇక్కడ అంతా ఏం జరుగుతుందంటే అల్లు అర్జున్ ఫ్యామిలీ వర్సెస్ మెగా ఫ్యామిలీ నడుస్తుందా అన్న అనుమానం కొద్దిమందిలో ఉంది. మీరు దానికి క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే అక్కడ నిజంగానే అలాంటి ఒక ఫ్రిక్షన్ ఏమన్నా నడుస్తోందా, లేకపోతే కేవలం బయట జరుగుతున్న చర్చ మాత్రమేనా ఇది? అంటే ఇది ఫిక్షన్ అంటే అనుకోకుండా మాటలు వచ్చినాయని చెప్పి నేను అనుకుంటున్నాను. చూడండి చిదంబరం గారు, ఎన్టీ రామారావు గారు ఒకప్పుడు దుర్యోధన పాత్ర పోషించాడు, అవునా? అదే విధంగా నాగేశ్వరరావు గారు అదేంటి మన ఆయన త్రాగుడు పాత్ర పోషించండు, ప్రేమ్ నగర్ మిగతా అవన్నీ. సో దుర్యోధన పాత్ర పోషించినప్పుడు ఎన్టీ రామారావు గారు ఆ పాత్ర చేసేటప్పుడు మొత్తం స్త్రీలను కించపరచాలా అనే ఉద్దేశం కాదు కదా, ఆయన ఒక నటుడు. దాని తర్వాత ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యాడు, ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఏపీకి ముఖ్యమంత్రి అయ్యారు. అలాంటప్పుడు సినిమా యాక్టర్ను ఒక యాక్టర్ గా చూడాల. ఇంకోటి మీరు చూడండి, అల్లు అర్జున్ కు ఆ పాత్రకే ఆయనకు ది బెస్ట్ యాక్టర్ వచ్చింది, అవార్డు వచ్చింది. 69 సంవత్సరాలలో ఏ యాక్టర్ రాని బెస్ట్ యాక్టర్ అనేది తెలుగు వాళ్ళందరికీ గర్వకారణమైన ఒక బెస్ట్ యాక్టర్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయనకు ప్రజెంటేషన్ చేసింది. కాబట్టి దీంట్లో ఒక యాక్టర్ అనేట ఆయన పాత్రలో జీవిస్తాడు, అంతేగాని ఆయన ఆ పాత్రలో ఉండి ఆ విధంగా చేయమని చెప్పడు. ఇంకొక విషయం మేము చెప్తా ఉన్నా, 2014లో మన తెలంగాణ గవర్నమెంట్ చెట్లు నాటాలి, పర్యావరణాన్ని పోషించాలి, పెంచాలనే ఒక మెసేజ్ ఇచ్చినప్పుడు అల్లు అర్జున్ తన కుటుంబంతో సహా చెట్లు నాటే కార్యక్రమం ఇచ్చి తన అభిమానులకు మొత్తం తెలుగు ప్రజలకు ఒక మెసేజ్ ఇచ్చిండు. అది అల్లు అర్జున్ లో ఉన్న గొప్పతనం అని నేను చెప్తాను. అయితే ఇక్కడ అందరికీ ఏంటంటే ఈ ఇష్యూ మొత్తం ఎక్కడ స్టార్ట్ అయింది అన్నది